అమలు. హలో. శ్రీదేవి నువ్వా? గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిందా? అయింది. కృష్ణ తిన్నాడా? పీకల దాకా లాగించాడు. ఇప్పటికి 7 దోశలు తిన్నాడు. అలాగా? ఇదిగో దీంతో కలిపి 8. నాన్న, స్కూల్ అసోసియేషన్ ఫైల్ మర్చిపోకుండా తీసుకురమ్మని సీనా అన్ని పనులు ఆయన చెప్తేనే చేస్తున్నా. ఇటీ అమ్మ, నా ప్లేట్ తీకు. అలాగే బాబు. త్వరగా ఇవ్వరా, కాలేజ్ టైం అయింది కదా. హలో కృష్ణ. ఏదో అడుగుతుంది కదా, ఇవ్వు. కాలేజీకి వెళ్తుంది. వచ్చేసాడు మీ బావ. ఉదయాన్నే లేవగానే నీట్గా డ్రెస్ చేసుకుని వస్తాడు. వీధిలో రాముడు, ఇంట్లో రావణుడు. ఏమిట్రా ఇది? ఓ, అది మీ వరకు వచ్చేసిందా? నిన్న లత అంటే ఎందుకు ఏడ్చారు? అదేం లేదు. రేయ్, ఇంట్లోనే ఉండు. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చాక నీతో మాట్లాడాలి. అలాగే. ఏమండి, బట్టలు కొనాలి, త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమిటి ఉమ్ము? నీ మొహం చూస్తుంటే నేనే కావాలని పంచాయతీ చేసినట్టుగా ఉంది. ఇదిగో చూడు, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని నన్ను ఫస్టులు పెట్టుకో. వాళ్ళందరూ వస్తున్నారు, నవ్వు మొహం పెట్టుకో. ఏం బావగారు, మీ ఊరు నుంచి నడిచొచ్చిన గంట ముందే వచ్చిండొచ్చు. బుజ్జమ్మ, నీ కోసం మామ ఎంతసేపు వెయిట్ చేయాలి చెప్పు? కృష్ణ, రోడ్లో ఎంత ట్రాఫిక్ తెలుసా? ట్రాఫిక్ అంటే అలా ఇలా కాదు, 1 కిలోమీటర్ వరకు బస్సులన్నీ అలాగే ఆగిపోయాయి. వచ్చేదారిలో కారు 2 సార్లు పంచర్ అయింది. ఇదిగో చూడు కృష్ణ, నేను మీ అక్కని 40,000 కారు కావాలా, 4 లక్షల కారు కావాలా అని అడిగాను. దానికి తను 40,000 రూపాయల కారే చాలు, మనకి ఆడపిల్ల ఉంది, మిగిలిన డబ్బులన్నీ దాని పేర ఫిక్స్డ్ చేద్దాం అంది. దానికి అన్నీ చేయమంటావు? అయ్యే బాబాయ్, ఎలా అబద్ధం ఆడుతున్నారో చూడు. ఈయన ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట. అన్ని చెప్పేనా? చెప్పక మేము కూడా తెలుసుకుంటాగా. కృష్ణ, అది కాదు, నా పెళ్లికి పెట్టిన 4 చైన్లు, 16 గాజులు బ్యాంకులో 3 ఏళ్లుగా పాఠాలు చదువుకుంటున్నాయి. అంతే కదండి? అదేం లేదు కృష్ణ. అవును, నువ్వు ఇందాక నుంచి ఆకలి అన్నావు కదా, భోజనం చేద్దాం. ఇక్కడ ఉంటే మీ అమ్మ ఏదో ఒకటి అంటూనే. ఏమిటి, ఇంట్లో ఎవరూ లేరా? నమస్కారం. రండి. నేను బాగున్నా. ఉన్నారు? ఇదెవరికి? కృష్ణకి. కాలేజ్ అమ్మా, అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారు. అందుకే నేను మీతో వస్తున్నాను. కృష్ణేడి? వాడు లోపల ఉన్నాడు. అరే, బాగున్నారా? బాగున్నావమ్మా. అరే ఎక్కడ? ఏమండి, బాగున్నారా? నమస్కారం. 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 ఏమయ్యా, మందుల వ్యాపారం ఎలా సాగుతుంది? పర్వాలేదు మావయ్య. కొత్త మందులు రాయడానికి బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు. ఆ మందులన్నీ మింగేసి కొత్త రోగాలు తెచ్చుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నా బిజినెస్ కి తక్కువ.